రాష్ట్ర పార్టీ పరిస్థితులు చక్కదిద్దాల్సిన ఆజాద్ దానిపై దృష్టి కేంద్రీకరించడం లేదని కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. హైదరాబాద్ పర్యటనలో నేతలు కార్యకర్తల కంటే ఇతరుల ఇళ్లకు వెళ్లేందుకే ఎక్కువ సమయం కేటాయించారన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆయన మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్ వైపు వారిని పంపే కుట్ర జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు హర్షకుమార్ మాటల్లోనే. ఏంటి ప్రధానంగా మీరు ఆజాద్ను పోకడ సరిగా లేదంటానికి మీరు ప్రధాన కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాళ్ళ సర్వస్వం వడ్డీ సేవలు చేస్తున్న వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతా ఉంది. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయవేత్త, ఇప్పటికే పలు దఫాలు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎవరు చేశారు. ఆయనకు స్పష్టంగా రాష్ట్ర కాంగ్రెస్ పై ఒక అవగాహన కూడా ఉంది. ఎందుకని మీరు అలా ఆయనను అర్థం చేసుకుంటారు? ఎంత రాజకీయ నాయకుడైనా ఎంత అవగాహన ఉన్నా కానీ సమస్యలు ఎప్పుడు కూడా కొత్తవి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సమన్వయ కమిటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లే కాదు, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ సీనియారిటీని చూసుకుని వేస్తే వాళ్ళ కార్యకర్తల మనోభావాలు, ప్రభుత్వం పనిచేసే విధానం, పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ సమన్వయ కమిటీ అన్నది బలంగా ఉండాలి, అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండాలన్నది నా నిన్న మీరు ఒక వ్యాఖ్య చేశారు. ఒక వర్గాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా దూరం చేసి వేరే వాళ్ళ దగ్గరికి పంపే కుట్ర జరుగుతుందన్నట్లు మీరు వ్యాఖ్యలు చేశారు. అంటే దానికి సంబంధించి మీరు ఏమని చెప్తారు? రెండు పరిణామాలు ఈ మధ్యకాలం. ఒకటి, కోఆర్డినేషన్ కమిటీలో మాల సామాజిక వర్గానికి లేకపోవడం, తర్వాత శంకర్రావుని బర్తరఫ్ చేయడం. ఈ రెండు విషయాలని చూసుకుంటే ఒక కుట్రపూరితంగా ఈ మాల సామాజిక వర్గాన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫార్మర్ చేసి ప్రక్రియ ఏమన్నా చాటుమాటం జరుగుతుందేమన్న భయం కూడా. ఆజాద్లో మీకు ఉన్న స్పష్టమైన లోపమే ఆయన వ్యవహార శైలి. నిన్న వచ్చి పార్టీ కేటాయించింది 45 నిమిషాలు. సరే, రేణుకా చౌదరి అంటే మా పార్టీ నాయకురాలు, ఆవిడ ఇంటికి వెళ్ళడంలో ఎటువంటి ఇది లేదు. కానీ పార్టీకి నాయకులకి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ కేటాయించినట్లయితే బాగుంటుంది. మీకేమనిపిస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితులు? పార్టీ పరిస్థితి ఏముందంటే చక్కదిద్దుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఈ దళిత వర్గాలు దూరం అయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితిలో పడిపోయింది. ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ అక్కడ ప్రాంతీయ పార్టీలు కానీ బీఎస్పీ కానీ పుంజుకున్నానికి కారణం కాంగ్రెస్ నుంచి దళిత వర్గాలు దూరం అవడం. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిపాలించే నాయకుల మీద ఉంది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో అధికార కేంద్రాలు ఎక్కువ, ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, ఉప ముఖ్యమంత్రి చిరంజీవిల అధికార కేంద్రాలు ఎక్కువయ్యాయన్న భావన ఒకటి ఉంది. మీరేమంటారు? అధికార కేంద్రాలు ఎన్నున్నా కానీ ముఖ్యమంత్రి గారి పనితీరు మీదే రేపు పొద్దున మేము ఎలక్షన్కి వెళ్ళాలి. ఆయనతో చాలా మందికి పొసగని పరిస్థితి కనిపిస్తుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ఆయనపై ఎదురుదాడి చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫ్కోర్స్ ఇవన్నీ కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలు. ఆయన కూడా వ్యవహార శైలి, ఒకవేళ ఆయన వల్ల తప్పులు ఉంటే అన్నీ సరిదిద్దుకోవాలి. అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా గ్యాప్ రాకుండా ఉండడానికి కూడా ఆయన కూడా ప్రయత్నించాలి. ఆజాద్ గారు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులను ఎత్తి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే కాంగ్రెస్ ఎంపీగా ఆ బాధ్యతను నేను నిర్వర్తించాను. ఇది హర్షకుమార్ గారి అభిప్రాయం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన ఓటు బ్యాంకు ఉన్న వర్గాలను దూరం చేసుకోరాదనేది తన అభిప్రాయం. ఆ వర్గాల కోసం తన పోరాటం కొనసాగిస్తున్నట్టు. ఒకవేళ ఆజాద్ మంచి చేస్తే ఆయనను తమ ఇన్ఛార్జిగా ఆయన పనితీరును కూడా మెచ్చుకుంటామని ఆయన అంటున్నారు. రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.